హాయ్ పిల్లలు, మనం ఈరోజు 2వ తరగతి తెలుగు ఫస్ట్ పాఠంలో రంగురంగుల పువ్వులు చూసినాం కదా. రంగురంగుల పువ్వులను తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారు, బతుకమ్మలను పేర్చారు. చూడండి, అందరు మంచిగా కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మలను పేర్చారు కదా. ఇప్పుడు మనం పాఠం 2 బతుకమ్మ పేరుద్దాం. ఇది నేను పాడుతాను, మీరు నేర్చుకోండి. తీరైన పూలను కోల్ ఏరి తెచ్చాము కోల్, రంగుల పూలన్నీ కోల్ రాసులుగా పోసి కోల్, సిబ్బిల ఆకులు కోల్ చిత్రంగా పరిచి కోల్, దోసిట్ల పూలన్నీ కోల్ దంతులుగా పేర్చి కోల్, అమ్మమ్మ చెప్పంగా కోల్ అందంగా తీర్చి కోల్, ఇంట్లోని వారంతా కోల్ పూజలే చేయంగా కోల్, గౌరీ శంకరుణ్ణి కోల్ భక్తితో కొలువంగా కోల్, ఘనమైన బతుకమ్మ కోల్ ఫలమూలనివ్వమ్మ కోల్, ఊరంతా కోల్ ఉత్సవమే నిండా కోల్, ఓయమ్మ లక్కాలు కోల్ రండి పోదాము కోల్. నేను మళ్ళీ చదువుతున్నా. తీరైన పూలను కోల్ తీరైన పూలను కోల్ ఏరి తెచ్చాము కోల్, రంగుల పూలన్నీ కోల్ రాసులుగా పోసి కోల్, సిబ్బిల ఆకులు కోల్ చిత్రంగా పరిచి కోల్, దోసిట్ల పూలన్నీ కోల్ దొంతులుగా పేర్చి కోల్, అమ్మమ్మ చెప్పంగా కోల్ అందంగా తీర్చి కోల్, ఇంట్లోని వారంతా కోల్ పూజలే చేయంగా కోల్, గౌరీ శంకరుణ్ణి కోల్ భక్తితో కొలువంగా కోల్, ఘనమైన బతుకమ్మ కోల్ ఫలమూలనివ్వమ్మ కోల్, ఊరంతా కోల్ ఉత్సవమే నిండా కోల్, ఓయమ్మ లక్కాలు కోల్ రండి పోదాము కోల్. ఇక్కడ పాఠం అర్థం చూడండి. తీరైన పూలను కోల్ ఏరి తెచ్చాము కోల్. తీరైన పూలనంటే రకరకాల పువ్వులని తీసుకొచ్చాము. రంగుల పూలన్నీ కోల్ రాసులుగా పోసి కోల్, రంగురంగ పూలన్నీ కుప్పల్లాగా పోసాము. సిబ్బిల ఆకులు కోల్ చిత్రంగా పరిచి కోల్. మనం బతుకమ్మ వేరవడానికి ముందు సిబ్బిలలో వేర్చేది. ఇంతకుముందు మనం ఇప్పుడు ప్లేట్లలో వేరుస్తున్నాం కదా, ఆ పేర్చేటప్పుడు ముందు దాంట్లో ఆకులు వేస్తాం కింద. బతుకమ్మ ఈజీగా రావడానికి ఆకులు అనేటివి వేస్తాం. దోసిట్ల పూలన్నీ కోల్ దొంతులుగా పేర్చి కోల్. బతుకమ్మను పేర్చడానికి మనం పూలని ఇట్లా దొంతులుగా అంటే కట్టలు కట్టలుగా సెట్ చేసుకుంటాం అన్నట్టు. అమ్మమ్మ చెప్పంగా కోల్ అందంగా తీర్చి కోల్. మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటే మనం పేరవచ్చు. ఇంట్లోని వారంతా కోల్ పూజలే చేయంగా కోల్. ఇంట్లో వాళ్ళందరూ బతుకమ్మ పండుగ అప్పుడు మంచిగా పూజలు చేస్తారు. గౌరీ శంకరుణ్ణి కోల్ భక్తితో కొలువంగా కోల్. గౌరీ శంకరుడు అంటే ఎవరు? శివుడు. శివుణ్ణి భక్తితో కొలిసినామని చెప్తుంది. ఘనమైన బతుకమ్మ కోల్ ఫలములనివ్వమ్మ కోల్. బతుకమ్మ మనకి అడిగిన కోరికలు అనేటివి ఇవ్వమని అడుగుతుంది. ఊరంతా కోల్ ఉత్సవమే నిండా కోల్. బతుకమ్మ పండుగకి మంచిగా అందరూ కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మలను పేర్చుకొని ఊరంతా ఒక దగ్గర చేరి పెద్ద పండుగ చేసుకుంటారు కదా, అట్లా ఊరంతా పెద్ద ఉత్సవం అంటే పండుగ చేసుకుంటారు. ఓయమ్మ లక్కాలు కోల్ రండి పోదాము కోల్. అందరం కలిసి పోదాం రండి అని అంటారు. చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా బతుకమ్మను ఆడుకొని బతుకమ్మను పూజించి దాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది బతుకమ్మ పేరుద్దాం లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.